నమస్కారం. నేను మీ రవికుమార్ శర్మ పూజలు.com నుంచి. ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఎదురయ్యేటువంటి సమస్య ఉద్యోగము. తాము చేసినటువంటి కోర్సుకి లేదంటే చదివినటువంటి చదువుకి సరైనటువంటి ఉద్యోగం దొరకకపోవడం ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అయితే ఈ చిన్న చిట్కాని పాటించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందవచ్చు. అంటే మీకు అనుమానం రావచ్చు, ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంటే అనుకున్నటువంటి ఉద్యోగం ఏమిటి అని చెప్పేసి అది కూడా వివరిస్తాను. అయితే మనకి భోళాశంకరుడు అంటే పరమేశ్వరుడు యత్నీకృత కార్య సాఫల్యం, ఏ పనినైనా కూడా సఫలం చేసేటువంటి దైవం. పరమేశ్వరుని వద్ద నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపాలు 3 ఒత్తులతో దీపాలను వెలిగించాలి. అంతేకాకుండా స్ఫటికలింగం, మనకి దేవాలయాలలో కూడా మామూలు లింగాలు కాకుండా ఉన్నటువంటి శివలింగాలు స్ఫటికలింగాలు కూడా ఉంటూ ఉంటాయి. అటువంటి స్ఫటికలింగం ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి విభూతితో అభిషేకం చేయించాలి పరమశివునికి. ఆ విధంగా చేయించడం వల్ల ఉద్యోగం రానటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా ఉద్యోగంలో ప్లేస్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా మనకి రాశి ఉసిరి అని చెప్పేసి ఇంత లావుగా ఉంటుంది. మామూలు ఉసిరికాయ తినేటువంటి ఉసిరికాయలా కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఆ శివాలయంలో ఒకవేళ ఆ యొక్క రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు కింద ఈ రాశి ఉసిరికాయ మీద ఒక ఒత్తిని పెట్టి, నేతితో చేసినటువంటి ఒక ఒత్తిని పెట్టి ఆ యొక్క దీపారాధనను చేయాలి. అంతేకాకుండా మరొక పని ఏమిటయ్యా అంటే నవగ్రహాలు మన గతులను మారుస్తాయనే విషయం మీకు తెలుసా? చాలామంది నవగ్రహాలంటే ఒక శని కింద లేదంటే చేయకూడనటువంటి పని కింద భావిస్తూ ఉంటారు. నవగ్రహాలకి నమస్కారం చేయడం తప్పనిసరి. ఎటువంటి వారైనా సరే, నవగ్రహ దోషం ఉన్నటువంటి వారే కాదు, దోషాలు లేనటువంటి వారు కూడా నవగ్రహాలకి నమస్కారం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పని. అయితే శివాలయంలో ఒకవేళ నవగ్రహాలు కానీ ఉంటే మరీ మంచిది. అటువంటి నవగ్రహాలకి ప్రదక్షిణలు 11 మార్లు చేయాలి. 11 మార్లు చేసిన ఎడల ఆ యొక్క స్ఫటికలింగానికి భస్మాభిషేకం చేయించిన ఎడల రావి చెట్టు కింద రాశి ఉసిరికాయ మీద నేతితో తడిపినటువంటి ఒత్తిని వెలిగించడం చేయడం వల్ల, అంతేకాకుండా పరమశివుని యొక్క ముందు నువ్వుల నూనెలో ముంచినటువంటి 3 ఒత్తులను దీపారాధన చేయడం వల్ల ఎంతటి ఉద్యోగం రానటువంటి వారైనా సరే ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందుతారు. అంటే ఈ విధంగా చేస్తే ఉద్యోగం వచ్చేస్తుందా అంటే మానవ ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే పరమాత్మ మాత్రం ఏం చేస్తాడు? మన ప్రయత్నం మనం చేస్తూ ఈ పనులను చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఈ విధంగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం రావాలి అంటే అదే పరమశివుని ముందు 5 ఒత్తులతో నువ్వుల నూనెలో ముంచినటువంటి దీపారాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అని చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడు నమస్కారం చేసిన పిమ్మట ఆ యొక్క తులసి దళాలను శ్రీ మహావిష్ణువు పాదాల చెంత అర్చన చేయడం వలన కూడా మంచి ఫలితాలను పొంది మీరు ఒకవేళ ఉద్యోగంలో ఉండి స్థిరపడినటువంటి వారైతే ఉన్నత పదవిని పొందడానికి కూడా మంచి ఆస్కారాలు ఉంటాయి. ఈ విధంగా చేయండి, మంచి ఉద్యోగాన్ని పొందండి. ఉద్యోగంలో స్థిరపడినటువంటి వారు ఉత్తమ ఉద్యోగాన్ని కూడా పొందండి. ఈ యొక్క వీడియోని మీరు పూజలు.com ద్వారా నడపబడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ మంచి సమాచారాన్ని పలువురికి పంచుకోవాలంటే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కిందన ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసిన ఎడల మేము చేసేటువంటి కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. రవికుమార్ శర్మ పూజలు.com. ధన్యవాదాలు.